అట్లాగే టికెట్ల కేటాయింపులు మనం చూస్తే దాదాపుగా 90 మందిని మార్చేశారు అక్కడ. తర్వాత దాదాపుగా 42 మందికి అసలు బీఫామ్లే లేని పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ ఏదైతే తాడేపల్లిలో 2-3 బిల్డింగ్స్ ఉంటాయి. మొదటి దాంట్లో మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి అక్కడ స్క్రూటినీ అయిపోయిన తర్వాత సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బిల్డింగ్కి వెళ్ళాలి. అక్కడ సజ్జల ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత అప్పుడు అమౌంట్ ఒక డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటేనే టికెట్ అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి సార్. ఎంతవరకు నిజం ఇది? కొన్ని అలా జరుగుతాయండి. అన్ని అలా జరిగిందని చెప్పలేను, కానీ మెజారిటీ సీట్లు దానికి కూర్చోవచ్చు. కానీ కొన్ని మనీ తక్కువ కానీ కొంతమంది ఎస్సీ ఎస్టీ ఇచ్చారు. అది కూడా వెరీ ఫ్యూ. ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా గుంటూరు జిల్లా ఉంది. గుంటూరు జిల్లాలో ఎన్ని ట్రాన్స్ఫర్ జరిగినాయి, ఎన్ని ట్రాన్స్ఫర్ జరిగింది. ఎక్కడి నుంచో తెచ్చి పెట్టారు. ఈ జిల్లా వాళ్ళని ఆ జిల్లా పంపించారు, ఆ జిల్లా వాళ్ళని ఈ జిల్లా తెచ్చారు. అసలు ఏంటో అది గజిబిజి. ఏమంటారంటే మీకేముంది, మా జగన్ గారి బొమ్మ చూసి ఓటేస్తారు, మీదేముంది నాకు అర్థం కాదు. అది వాళ్ళ యాటిట్యూడ్. మీరు అన్న కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా దుర్మార్గంగా ఏంటంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఒక క్రైటీరియా లేదు. ఒక రాజకీయ కార్యకర్త ఇట్లా రాజకీయాలు పనికొస్తాడా, ప్రజలు కోరుకుంటున్నారా లేదా, ఏం లేదు. ఎక్కడి నుంచో తేవటం, ఆడ ప్లాంట్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం. ఈ మంత్రులు ట్రాన్స్ఫర్ చేశారండి. దుర్మార్గం ఎక్కడండి? మంత్రి ఆ నియోజకవర్గంలో ఏదో చేసుకుంటాడు కదా. అతను అక్కడ ఉంటే ఓడిపోయినా గెలిచినా అక్కడ ప్రజలకు పనిచేస్తాడు కదా అతను. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ పోటీ చేసిన నాయకులు లేరు. దానికి కారణం ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు దేర్ పెవిలియన్స్. ఇప్పుడు అక్కడ కార్యకర్తల అవసరాలు తీర్చే మనిషి ఎవరు అక్కడ? ఎంత దుర్మార్గం అంటే రాజకీయాల్లో అంత నిరంకుశం ఎక్కడ చూడలేదండి ప్రజాస్వామ్య రాజకీయాలు. సార్ అట్లాగే ఇప్పుడు మీరు ఇందాక ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడారు. సో దీనికి సంబంధించి మొన్న చట్టబద్ధత కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది, వెలువరించింది. మరి అన్ని రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి మాట్లాడాయి, ఫైట్ చేశాయి. సో ఇటు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు అన్నీ కూడా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా అణగారిన వర్గాలు వాళ్ళ కోసం నేనున్నానని మాట్లాడతారు కదా, ఎందుకు దీని మీద మాట్లాడలేదు ఆయన? ఇక్కడే మీరు ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి ఎస్సీలు చాలా అవస్థపడాల్సి వస్తుంది. ఎస్సీలు చాలా ఎడ్యుకేషన్ అవసరం. ఏం చేస్తారంటే అండి, నేను బటన్ నొక్కాను అన్నాడు. బటన్ నొక్కిన మాట వాస్తవమే. వాళ్ళకి ట్రాన్స్పరెంట్ గా డబ్బులు అందిన మాట కూడా వాస్తవం. ఎంత సుమారు 2.5 లక్షల కోట్లు ఎంతో వెళ్ళాయి. ఆటోమేటిక్ గా ఏ ప్రభుత్వం ఉన్నా 1 లక్ష పైచులకు 1.5 లక్షలకు వెళ్తా ఉంటాయి. ఇతను కొంత ఇంకా ఎక్కువ స్కీమ్స్ దాంట్లో పంప్ చేశాడు, బటన్ నొక్కుల్లో పెట్టాడు. ఏం చేశాడు? ది సేమ్ టైము వీళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఎస్సీ ఎస్టీలకి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని సమాజానికి వీళ్ళని చూపించాడు. అంటే మిగతా సమాజాన్ని బెదిరించడం అనమాట ఇతని యుగం. ఇలా సేవ చేయటం కాదు, మిగతా సమాజాన్ని బెదిరిస్తాం. ఏమని బెదిరిస్తాడు? నేను ఎస్సీలు చేస్తున్నాను, నేను ఎస్సీ ఎస్టీలు చేస్తున్నాను, నేను బీసీలు చేస్తున్నాను. చేస్తుంటే ఇదిగో పలానోళ్ళు పెత్తందారులు అంటే పెద్దవాళ్ళు అగ్రవర్ణాలు వ్యతిరేకిస్తున్నారు, కాబట్టి మీరు నా ఆయనకు ఉండండి.